ఓకే. నైన్త్ క్లాస్ మ్యాథ్స్‌లో ఫస్ట్ చాప్టర్ నుంచి సెకండ్ ఎక్సర్సైజ్‌కి వెళ్ళే ముందు మనము కొన్ని సమ్‌లు ఉంటాయన్నమాట. అవి మీకు అర్థం కాకపోవచ్చు. √2ని కరణీయ సంఖ్యను చూపించండి అంటాడు తెలుగు మీడియంలో. ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి √2 అనేది ఇర్రేషనల్ అని చూపించమంటాడు. ఓకే. ఇర్రేషనల్ అని చూపించమండు. √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడం అనేది మనకి 10థ్‌లో వస్తుంది. సో అంటాడు. మనకి నెంబర్ లైన్ మీద రేషనల్ నెంబర్స్ని కూడా చూపించవచ్చు, ఇర్రేషనల్ నెంబర్స్ని కూడా చూపించవచ్చు అనమాట. ఓకే. సో రేషనల్ నెంబర్ని ఎలా చూపించవచ్చు అంటే ముందు మనం చేసాం కదా 3.5/2 అలా. సో ఇర్రేషనల్ నెంబర్ని ఎలా చూపించవచ్చు అంటే చూడండి, ఇప్పుడు చాలా సింపుల్. ఇది నేను మీకు చెప్తాను. ఫస్ట్ √2ని చూపించడం కోసం మాట్లాడుకుందాం. √2ని మనకి నెంబర్ లైన్ పైన చూపించడం ఎలాగనేది మన కాన్సెప్ట్. ఓకే. √2ని నెంబర్ లైన్ పైన, ఓకే, ఇది స్క్రీన్ చిన్నది అవడం వల్ల చేయి తిరగట్లేదు. √2ని నెంబర్ లైన్ పైన ఎలా చూపించాలో తెలియాలంటే ముందు మీకు పైథాగరస్ థీరం తెలియాలి. పైథాగరస్ థీరం అంటే ఏంటి? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఇది పాయింట్ సి అనుకోండి, ఇది ఏ అనుకోండి, బి అనుకోండి. ఏ దగ్గర రైట్ యాంగిల్ ఉంది. సో మనకి పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ అంటే ఏంటి? ఆపోజిట్ టు ది రైట్ యాంగిల్. సో బీసీ అనేది మనకి హైపోటెన్యూస్ అవుతుంది. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ సైడ్ స్క్వేర్, ఒక సైడ్ ఏసీ ఇంకో సైడ్ ఏబి. ఏసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్. సో మనకి అప్పుడు హైపోటెన్యూస్ బీసీ ఏమవుతుంది? ఈ స్క్వేర్ అవతలకి వెళ్తే రూట్ ఓవర్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఈ ఫార్ములా ఉపయోగించి మనము √2ని నెంబర్ లైన్ పైన చూపిస్తాం. ఓకే. ఎలా చూపిస్తామంటే ఇక్కడ నేను చెప్తాను, మనం చూద్దాం. ఓకే. ఓకే. ఫస్ట్ ఒక నెంబర్ లైన్ తీసుకోండి. నాది స్ట్రైట్కి రాదు, మీరు స్కేల్ పెట్టి తీయండి. స్కేల్ పెట్టి తీయకపోతే మీకు ఆన్సర్ అనేది ఎర్రర్ వస్తుంది. మీకు √2ని చూపించడానికి మీకు ఇంకొక ఎక్విప్మెంట్ కావాలి. అదేంటంటే కంపాస్ అనమాట. మీకు జామెట్రీ బాక్స్లో ఉంటుంది, సర్కిల్ గీయడానికి ఉపయోగిస్తారు. అది లేకపోయినా కూడా ఎలా చేయాలంటే నేను చెప్తాను, కానీ మీరు స్కూల్లో చేస్తే మీ మ్యాథ్స్లో పట్టుకొని మీకు తంతారు. ఓకే. అది చేయొద్దు, కానీ చేసేయచ్చు. ఓకే. రిజల్ట్ అయితే మారదు, కానీ మీ వాళ్ళు స్కూల్లో బుక్స్ మెథడ్ ఫాలో అవ్వమంటారు కాబట్టి సో మీరు కంపాస్ ఉంటే బెస్ట్. ఓకే. ఫస్ట్ నెంబర్ లైన్ మీద 0, 1, 2, 3, 4 ఇలా తీసుకోండి. ఓకే. ఇటు నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, కానీ √2 అనేది పాజిటివ్ నెంబర్ కాబట్టి మనకు నెగిటివ్ సైడ్ నేను తీసుకోవట్లేదు. సో తీసుకోండి, నో ఇష్యూస్. సో మీకు 0కి 1కి మధ్య 1 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉన్నట్టు మీరు గీతలు పెట్టుకోండి. 1 సెంటీమీటర్ పెడతారా, 2 సెంటీమీటర్లు పెడతారా, అది మీ ఇష్టం. అది లాస్ట్లో స్కేల్ డిజైన్ చేస్తారు. ఓకే. స్కేల్లో రాయాలి అప్పుడు. ఓకే. 1 సెంటీమీటర్ పెట్టుకుంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు 0కి 1కి మధ్య 1 సెంటీమీటర్ డిస్టెన్స్ నేను పెట్టాను కాబట్టి అంతే సెంటీమీటర్ ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉందో అదే డిస్టెన్స్తో మీరు పైకి ఒక లైన్ గీయండి. 1 దగ్గర ఆరిజిన్ పెట్టుకోండి. ఓకే. ఇది 0కి 1కి ఎంత డిస్టెన్స్ ఉందో ఇది 1 యూనిట్ ఉంది, ఇది కూడా 1 యూనిట్తో ఒక డిస్టెన్స్ గీయండి. సో పర్పెండిక్యులర్ లైన్ గీయాలి. పర్పెండిక్యులర్ లైన్ స్ట్రైట్ లైన్ గీసిన తర్వాత మీరు ఈ 0 పాయింట్ని, ఈ 1 పాయింట్ని, ఈ రెండింటిని జాయింట్ చేయాలి. అప్పుడు మీకు ఏ ట్రయాంగిల్ ఫామ్ అయింది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఎక్కడ రైట్ యాంగిల్ ఉంది? ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది. సో నేను దీన్ని 0 అంటాను, దీన్ని ఏ అంటాను, దీన్ని బి అంటాను. ఓకేనా? ఈ పాయింట్ని బి అంటాను. సో నాకు ఓబి డిస్టెన్స్ కావాలి. ఓబి అంటే ఏంటి? హైపోటెన్యూస్. ఓబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్. కరెక్టా కాదా? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. నాకు ఓఏ డిస్టెన్స్ ఎంత అని తెలుసు? 1 యూనిట్ అని తెలుసు. 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంతా 2. కానీ ఓబీ డిస్టెన్స్ ఇది. అప్పుడు ఓబీ స్క్వేర్ డిస్టెన్స్ ఇది. ఓబీ డిస్టెన్స్ కావాలంటే రూట్ ఓవర్
ఓబీ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు రూట్ టూ అనేది ఏంటి ఇక్కడ వచ్చింది మనకి, ఎక్కడ వచ్చింది, ఇది దీని వాల్యూ రూట్ 2 అని వచ్చింది. కానీ మనకి నెంబర్ లైన్ మీద చూపించమన్నాడు కదా, అప్పుడు మీరేం చేస్తారంటే కంపాస్ పట్టుకొని ఇక్కడ పాయింట్ పెట్టి ఇక్కడ పెన్సిల్ పెట్టి దీన్ని ఇలా డ్రా చేసుకుంటూ వస్తే ఇక్కడ ఎక్కడో టచ్ అవుతుంది, ఇక్కడ ఈ యాక్సిస్ని, ఇది మనకి రూట్ 2 వాల్యూ. ఈ వాల్యూ వచ్చి మన నెంబర్ లైన్ పైన రూట్ 2 అంటాం. కానీ నా దగ్గర కంపాస్ లేదు సార్ అనుకున్నోడికి నేను ఏం చెప్తానంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్ పెట్టండి. స్కేల్ పెట్టి ఈ డిస్టెన్స్ ఎంత అయితే వస్తుందో మీకు ఎంత వస్తుందంటే 1.41 వస్తుంది. ఓకే, 1.414 వాల్యూ. ఓకే, 1.4 సెంటీమీటర్స్ వస్తుంది. అదే ఈ డిస్టెన్స్ ఎంత అయితే వచ్చిందో ఆ డిస్టెన్స్ని మీరు గుర్తు పెట్టుకొని ఇలాగ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఎక్స్ యాక్సిస్ మీద ఇలా డ్రా చేసి ఇక్కడ గీత పెట్టి దీన్ని రూట్ అని చూపించేయడం. అదే కంపాస్ ఉందనుకోండి, ఇక్కడ నాబ్ పెట్టి ఇక్కడ పెన్సిల్ పెట్టి ఇలా ఎక్స్ యాక్సిస్ మీద సర్కిల్ కొట్టినట్టు కొడితే మీకు ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చేస్తుంది. కానీ నా దగ్గర కంపాస్ లేదు సార్, నేను ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ స్కేల్ పెట్టి గీసేయచ్చు, తప్పులేదు. కానీ టీచర్స్ చూస్తే ఒప్పుకోరు, ఎందుకంటే మీరు వాల్యూలు గుర్తుపెట్టుకోవడం వల్ల ఆన్సర్ అనేది మారిపోయే ఛాన్స్ ఉంది. బెస్ట్ మెథడ్ ఏంటంటే కంపాస్ యూజ్ చేసి చేయాలి. నా దగ్గర కంపాస్ లేదు సార్, నో ఇష్యూ సార్, నా వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్కేల్ పెట్టి ఎంత డిస్టెన్స్ వస్తుందో దానిలో అదే డిస్టెన్స్ ఇక్కడ నుంచి పెట్టి హారిజెంటల్గా గీస్తే సరిపోతుంది సార్. దాన్ని రూట్ 2 అని చూపించేస్తే అయిపోతుంది. ఓకే, నాకు రూట్ 2 వచ్చింది, ఎక్సర్సైజ్లో రూట్ 3 ఎలాగని అడుగుతాడు. ఓకే, రూట్ 2 వచ్చినప్పుడు రూట్ 3 చేయడం వింత మనకి కాదు కదా, చేసేద్దాం. రూట్ 2 అయిపోయింది. రూట్ 3 ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఓకే, లేదా ఈ వీడియోలో చెప్పేద్దాంలే రూట్ 3. ఓకే, రూట్ 3 ఎలా చేయాలో చెప్తా. రూట్ 3 ఫస్ట్ నెంబర్ లైన్ గీసుకోండి, 0, 1. ఇది స్ట్రైట్గా ఉండాలి, నాకు ఫోన్లో రావడం వల్ల రావట్లేదు. 4, ఇది 1 యూనిట్, సేమ్ 1 యూనిట్ నేను వెర్టికల్గా తీసుకుంటే ఈ రెండు జాయిన్ చేస్తే మీకు రూట్ 2 అనే లైన్ వచ్చింది. ఓకే, ఈ రూట్ 2 లైన్ నుంచి ఒక పెర్పెండిక్యులర్ లైన్ 1 యూనిట్ డిస్టెన్స్తో తీసుకుంటాను. ఇది 1 యూనిట్ డిస్టెన్స్తో, అప్పుడు ఇది పెర్పెండిక్యులర్ లైను, ఇది హైపోటెన్యూస్. ఇప్పుడు దీని హైపోటెన్యూస్ ఏది, ఇది అవుతుంది. ఇప్పుడు OAB అనుకున్నాను కదా, ఇప్పుడు ఇది ఈ పాయింట్ని సి అనుకుంటాను. అప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏసి ట్రయాంగిల్లో అప్పుడు ఓసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ ఓఏ స్క్వేర్. మనకి ఏసీ అంటే 1 యూనిట్ డిస్టెన్స్తో తీసుకో అన్నాను, సో 1 స్క్వేర్ అంతే 1 ప్లస్ ఓఏ ఎంత ఉంది, రూట్ 2 ఉంది. రూట్ 2కి స్క్వేర్ చేస్తే 2 వస్తుంది. రూట్ 2కి స్క్వేర్ చేస్తే 2 వస్తుంది. 1 + 2 ఎంత, 3. కానీ ఇది ఎంత, ఓసీ స్క్వేర్ వాల్యూ. అప్పుడు ఓసీ వాల్యూ ఎంత అవుతుంది, రూట్ 3 అవుతుంది. అప్పుడు ఈ వాల్యూ మనకి రూట్ 3 అని వచ్చింది. అప్పుడు మీరేం చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి కంపాస్ పెట్టి ఇలా డ్రా చేస్తే మీకు 1కి 2కి మధ్యలో 1.732 సంథింగ్ వస్తుంది అనమాట. నాకు కంపాస్ లేదు సార్. ఓకే సార్, ఫస్ట్ ఇక్కడ 1 యూనిట్ తీసుకోండి సార్, ఇది స్ట్రైట్ లైన్ 1 యూనిట్ తీసుకోండి, ఈ రెండు జాయిన్ చేయండి. ఈ రెండు జాయిన్ చేశాక ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి పెర్పెండిక్యులర్గా ఇంకో 1 యూనిట్ పెట్టండి సార్. అక్కడ నుంచి ఈ రెండు జాయిన్ చేయండి సార్. వచ్చిన దానికి ఈ లెంత్ కొలిసి ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఇక్కడ నుంచి పెట్టి ఇటు డ్రా చేసేయండి సార్, అయిపోద్ది. ఓకే, ఇది కన్ఫ్యూజన్గా ఉంటే నేను స్కేల్ పెట్టి చేయాలి యాక్చువల్గా, కానీ నోట్బుక్ మీద చేస్తే మీకు అర్థం అవుతుంది. చేసి చూడండి, అర్థం కాకపోతే అడగండి. ఓకే, ఏం లేదు, సింపుల్, పైథాగరస్ థీరం ఉపయోగిస్తే వచ్చేస్తుంది.